నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో ఈ యొక్క సభ ఏర్పాటు చేసి పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారం మొదలుపెట్టారు ముఖ్యమంత్రి అధ్యక్షతన రేవంత్ రెడ్డి అధ్యక్షత. సో కొన్ని కీలక కామెంట్స్ అయితే చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏంటి అంటే, గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నేతలు 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, గులాబీ బాస్ మళ్ళీ సీఎం అవుతారు కేసీఆర్ అని చెప్పేసి పదే పదే కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళకు నేను ఒక్కటే చెప్తున్నా, మళ్ళీ సీఎం కాదు కదా కేసీఆర్, కనీసము ఫ్యూచర్లో మంత్రి కూడా కాలేరు, ఆయన ఫామ్ హౌస్కు మాత్రమే ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. సో ఇలాంటి పనులు చేస్తే ప్రజలు కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీ తరిమి కొడతారు, ఇదే నా హెచ్చరిక అంటూ ఈ రకమైన కామెంట్ చేశారు. నిజంగా మరి ఆ పరిస్థితి ఉంటుందా? సో ఇలాంటి అంశాలు మనం చర్చిద్దాం. దాంతోపాటు ఇవాళ ఏదైతే 6 గ్యారంటీల అమలు పైన ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేసిన కాంగ్రెస్ సర్కార్ మరి ఈరోజు కూడా మరో 2 గ్యారంటీలు అమలు చేస్తారని చెప్పేసి అన్నారు. మరి ఎంతవరకు వచ్చింది ఇప్పటికే? దాంతోపాటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంది మీరు 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారు అనేది. దాంతోపాటు ఇటు బండి సంజయ్ కూడా ఒక విషయం చెప్పారు. ఏమైంది, ఫిబ్రవరి 1వ తేదీ రోజు వరకు గ్రూప్ 2 నోటిఫికేషన్ వేస్తాము, ఎక్కడ ఉన్నాయి, ఈరోజు ఫిబ్రవరి 2 అని చెప్పేసి కూడా ట్వీట్ చేస్తున్నారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మన కాంగ్రెస్ పార్టీ నుంచి కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు, అదేవిధంగా మరి కాసేపట్లో బీజేపీ నుంచి అల్జపూర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రాకేష్ గారు, అనలిస్ట్ కోటేశ్వర గారు కూడా జాయిన్ అయిపోతారు. ముందుగా కౌశిక్ యాదవ్ గారు, నేను ఇంతకుముందు అన్నట్లు కొద్దిసేపు అంటే మనం కేసీఆర్ టాపిక్ మాట్లాడదాం మళ్ళీ. అంటే కొద్దిసేపటి క్రితమే ఇట్లా బండి సంజయ్ ఒక ట్వీట్ చేశారు, ఎక్కడ ఉన్నాయి మీరు ఫిబ్రవరి 1 కల్లా గ్రూప్ 1 వేస్తామన్నారు, ఎక్కడ ఉంది అని. అదేవిధంగా హరీష్ రావు చెప్తూ ఉన్నారు, ఏమైంది 6 గ్యారెంటీలు అన్నారు, ఇప్పటివరకు ఎక్కడ మీరు అమలు చేయట్లేదు, రేపు ఎలక్షన్ కోడ్ వస్తుంది, ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి సమాధానం? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేపటికి 60 రోజులు పూర్తవుతుంది. అంటే మేము 8 వారాల పాటు మాత్రమే అధికారంలో ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ 520 వారాలు అధికారంలో ఉండి వారు మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు నింపుతానని చెప్పి ఓన్లీ 30,000 ఉద్యోగాలు మాత్రం నింపిరు. 13 పేపర్లు లీక్ అయినాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్పీఎస్ని యూపీఎస్సీ తరహాలో పెద్ద ఎత్తున బలోపేతం చేసి ఎలాంటి పేపర్ లీక్ లేకుండా, ఎలాంటి రాజకీయ తావు లేకుండా విద్యార్థులు మేలు చేయాలని భావించింది. కాబట్టే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి యూపీఎస్సీని సందర్శించడం జరిగింది. యూపీఎస్సీ చైర్మన్ సెక్రటరీ గారే చాలా స్పష్టంగా చెప్పిండు, ఇంతవరకు ఏ సీఎం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ యూపీఎస్సీని సందర్శించలేదు, యూపీఎస్సీ తరహాలో డెవలప్మెంట్ చేస్తానని, యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పేసి ఏ ప్రభుత్వము ఇక్కడ రాలేదని చెప్పేసి వారే ప్రశంసలు ఇచ్చిన సందర్భం మనం చూసినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ కావచ్చు, మెంబర్ల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో 13 పేపర్లు లీక్ అయినాయి. కాబట్టి 30 లక్షల నిరుద్యోగులంతా కూడా బాధపడతా ఉన్నారు. దానిలో భాగంగా వారి ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ నిర్వహించినట్లయితే పారదర్శకమైన ఎగ్జామ్స్ జరగవని చెప్పేసి విద్యార్థులు రిక్వెస్ట్ చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో కొత్త చైర్మన్ మెంబర్ల ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా ఈ సంవత్సరం చివరి వరకు 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించిండు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కొత్త చైర్మన్ వచ్చారు, మెంబర్ల విషయంలో కూడా చాలా స్పష్టంగా అదేవిధంగా ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులను నియమించారు. అందులో కూడా సోషల్ జస్టిస్ ఉండే విధంగా బీసీల నుంచి 2, అదేవిధంగా ఎస్టీల నుంచి 1, అదే మైనార్టీల నుంచి, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి సోషల్ జస్టిస్ ఉండే విధంగా కూడా మెంబర్లు ఉన్నారు. అదేవిధంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆ మెంబర్లను కావచ్చు చైర్మన్ గారు నియమించిన సందర్భం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈ సంవత్సరం చివరి వరకు 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పి ప్రకటించడం జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా త్వరలో భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. నిన్ననే నర్సులకు సంబంధించి 7,000 పోస్టింగ్లు ఇచ్చిన సందర్భం. అదే కాకుండా ఈరోజు ఇంద్రవెల్లికి సంబంధించి గతంలో మేము ఏదైతే ఇచ్చినామో ఇంద్రవెల్లిలో హామీకి సంబంధించి ఇంద్రవెల్లికి పోవడం జరిగింది. ఇంద్రవెల్లిలో ఉన్నటువంటి అమరుల కుటుంబాలకు సంబంధించి కావచ్చు, ఇంద్రవెల్లిలో స్మారక చిహ్నం కావచ్చు, అదేవిధంగా ఆనాడు నాగోబా టెంపుల్ సందర్శించినప్పుడు ఆ టెంపుల్కి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, అదేవిధంగా గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే దానిలో భాగంగా ఈరోజు ప్రభుత్వం 2 నెలల కాలంలోనే ఇంద్రవెల్లి మీరు ఏం చెప్పారు, డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా, ఇప్పటివరకు చేయలేదని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ కావచ్చు. 2 లక్షల రుణమాఫీ సంబంధించి
తెలంగాణ రాష్ట్రంలో గతంలో మీకు కానీ మాకు కానీ అందరికి కానీ తెలుసు 3 లక్షల పైచీలకు అప్పు ఉందని చెప్పేసి అనుకున్నాం మనమంతా. కానీ తీరా చూసినట్లయితే 6,71,000 కోట్ల రూపాయల అప్పు ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. అదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం సంక్షోభంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో 10 రోజుల తర్వాత 11వ రోజు టీ బిస్కెట్లకు కూడా మీరు చెప్పారు కదా, తెలంగాణ మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తాము అని చెప్పేశారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రియాంక గాంధీ కూడా చెప్పింది ఆ రోజు సభలో. మీకు గుర్తుంటుంది అవన్నీ. మేము 6 గ్యారెంటీల విషయంలో 100 రోజులలో చేస్తామని చెప్పిన మాట వాస్తవం. దానిలో భాగంగా ఆల్రెడీ 2 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇంద్రవెల్లి సభలో మహిళలు కూడా చాలా స్పష్టమైన హామీ ఇచ్చింది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తామని, 200 యూనిట్ల వరకు ఉచిత సంబంధించినటువంటి ఈ రెండింటికి సంబంధించి కూడా గ్యారెంటీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. దానిలో భాగంగా ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవడం జరిగింది. స్క్రూటినీ జరుగుతూ ఉంది. అదే గైడ్ లైన్స్ ప్రిపేర్ అవుతా ఉన్నాయి. ఖచ్చితంగా 100 రోజుల్లో 6 గ్యారెంటీ అమలు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన ప్రతి గ్యారెంటీ అమలు చేసే దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇంకా మాకు చాలా రోజులు టైం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెంచే ప్రయత్నం చేస్తూ ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే రాకేష్ గారు ఉన్నారా? ప్లీజ్ రాకేష్ గారు, సో ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు తర్వాత కేసీఆర్ పైన కూడా కామెంట్ చేస్తారు. రెండు చర్చిద్దాం. ముందుగా గవర్నమెంట్ ఏర్పడి 2 నెలలు కాలే, ఎందుకు వీళ్ళు అంత తొందరపడుతున్నారు? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, వీళ్ళు అమలు చేయలేదు, 2 నెలలు చేయమంటున్నారు. మేము చెప్పాం కదా 6 నెలల సమయం ఉంది, ఎందుకు అంత తొందర ఎందుకు మీకు అనేది ప్రశ్నిస్తున్నారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, చరణ్ గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా అనాలిసిస్ గారు ఉన్నటువంటి వారికి, సార్ గారికి, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకటి, మనం 9వ తారీఖు నాడు ప్రకటించిన డేటు మనది కాదు. కాంగ్రెస్ పార్టీ సుస్పష్టంగా 9వ తారీఖు నాడు మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం అని చెప్పేసి ప్రకటించింది వాళ్ళే. అదేవిధంగా ఈ రోజు పడే రైతు బంధువులు తీసుకోకండి, మీరు 15,000 తీసుకోండి అని చెప్పేసి కూడా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు రోజొక సంచలనం చేయడానికే ప్రయత్నం చేస్తారు తప్పితే ఎక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు క్లారిటీ లేకుండా పోయింది. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు వాళ్ళు ఇనాగ్రేషన్ చేసిన ఏ మంత్రులు ఎక్కడ తిరిగి కొబ్బరికాయలు కొట్టినా అవన్నీ కూడా మేము ఆల్రెడీ నిధులు శాంక్షన్ చేసి వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెనింగ్లు చేస్తూ వాళ్ళు తిరుగుతున్నారు తప్పితే ఎక్కడ కూడా కాదు. ఇక మంత్రులు అంటారా, ముఖ్యమంత్రి పరిస్థితి ఆ విధంగా ఉంటే మంత్రుల పరిస్థితి ఇంకో విధంగా ఉన్నది. ఎవరైనా రైతు బంధు అడిగితే చెప్పులు తీసుకొని కొడతా అని చెప్పేసి డైరెక్ట్ గా కేబినెట్ స్థాయి మంత్రులే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఏమంటున్నామంటే, వాళ్ళు పథకాలు అమలు చేస్తారా అమలు చేయరా అనేది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ప్రశ్నించడం తప్పకుండా ప్రతిపక్షాలుగా ప్రతి ఒక్కరి బాధ్యత. ఈరోజు మనం ఏమంటున్నాం, వారు 5 సంవత్సరాల తర్వాత అమలు చేస్తారా అంటే 100 రోజుల్లో అమలు చేస్తారా 1000 రోజుల్లో అమలు చేస్తారా వాళ్ళ ఇష్టం అది. బట్ వారు ఏదైతే మాట ఇచ్చారో ఏ రోజు కూడా ఎలక్షన్ ప్రచారంలో కావచ్చు ఇంకెక్కడ కావచ్చు వాళ్ళు 100 రోజుల సమయం చెప్పలేదు. నేను ఇంకొక కొత్త మాట చెప్పాను. రాజేష్ గారు ఫస్ట్ మీరు ఏనండి, మేము చెప్పేది వినకుండా మీరు మధ్యలో వస్తే నేనేమంటున్నా అంటే, నిన్ననే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే. అవును, నాకు విషయం అర్థం కాదు. వాళ్ళు ఏం చెప్పారు? రాకేష్ గారు ఏం చెప్పారు? 6 గ్యారంటీ అంశంలో మేము ఎప్పటివరకు అమలు చేస్తామని చెప్పారు. అది 1 మినిట్ అండి. 6 గ్యారంటీ గ్యారంటీలో పాయింట్ 1 కాదు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏం ప్రకటించారు, కేంద్రంలో మా కేబినెట్ ఏర్పడితేనే మేము అవన్నీ కూడా అమలు చేయడానికి అవకాశం ఉంటుందని కూడా ప్రకటించారు నిన్న. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పేది మనం పరిశీలనలోకి తీసుకోవాలా, మంత్రులు చెప్పేది పరిశీలనలోకి తీసుకోవాలా, లేకపోతే అధికార ప్రతినిధులు చెప్పేది పరిశీలనలోకి తీసుకోవాలా అర్థం కానటువంటి పరిస్థితి. మీరు నన్ను అడిగినటువంటి ప్రశ్నలు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అడగండి. వారు చెప్పినటువంటి డేటు వీడియో ఫుటేజ్ కావాలంటే మీకు ఇప్పుడే షో చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఫుటేజ్ చూపెట్టడంతో టీవీలలో ఆ సబ్జెక్ట్ అంతా పక్కదారి పడుతుంది. నేను ఒక వీడియో, వారొక వీడియో, ఇంకొకరొక వీడియో, వివిధ వీడియోలు చూపిస్తే అదో వీడియో ప్రోగ్రామ్ అయిపోతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే, అందరికీ తెలుసు ఆ విషయం. నేనేమంటున్నా అంటే, పాత్రికేయులుగా మీరు కూడా చూశారు 2 లక్షల రుణం. ఇప్పుడు ఏది ప్రశ్నించద్దు, ఓకే గడవని 5 సంవత్సరాలు అంటే గడవని, దానికి ఏం చేస్తాం. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినటువంటి భాషను కూడా మనం చూసాం. ఎక్కడ కూడా ఎంతసేపు ఇప్పుడు రాహుల్ గాంధీ కుటుంబం కాదా, సోనియా గాంధీ గారి కుటుంబం కాదా, ప్రియాంక గాంధీ కుటుంబం కాదా, ఈయన జయపాల్ రెడ్డి కుటుంబం కాదా. నేనేమంటున్నా అంటే, కుటుంబాలు ఉండడమే తప్పు అన్న విధంగా మాట్లాడితే సరే అది వాళ్ళ విఘ్నత. నేనేమంటున్నా అంటే, ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఏ విధంగా ప్రవర్తించినా కానీ సరే అది ఆ పార్టీని గెలిపించడానికి ఆయన చేసినటువంటి కృషిగానో కష్టంగానో పరిగణలోకి తీసుకోవచ్చు.
కానీ ఈ విధమైనటువంటి అదే పనిగా తిట్టడం మొదలు పెడితే ఏమవుతుంది? రేపు రాబోయే కాలంలో అభివృద్ధి సంక్షేమాల గురించి మాట్లాడుకోకుండా ప్రజలను తప్పిదోదారి. మరొకటి రాకేష్ గారు, మరొక అంశం అండి రాకేష్ గారు, ఈ రోజే వాళ్ళు ఇంటర్వ్యూలో సభ పెట్టారు, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు. దీంట్లో కేసీఆర్నే టార్గెట్ చేసి మాట్లాడారండి. కేసీఆర్ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు, అంటే మీలాంటి వాళ్ళందరూ చెప్తున్నారంట 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ మన బాస్ వస్తారు అధికారంలోకి అని. సో ముఖ్యమంత్రి కాదు కదా, కనీసము మంత్రి కూడా కాడు ఫ్యూచర్లో అని చెప్పేసి ఈ రోజు సభ సాక్షిగా అంటున్నాడు. ఏం చెప్తారు? సరే సార్, నేనేమంటున్నానంటే మంత్రి కానాడు ముఖ్యమంత్రి అయినప్పుడు మనం ఆ భాష మాట్లాడేదని మాట్లాడేది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ గారు ఏదైతే మాట్లాడారో అది వాళ్ళ విజ్ఞత, మనమే మాట్లాడడం. నేను ఒక్కటే అడుగుతున్నా ఈరోజు. నేనేమంటున్నానంటే వారు ఎంతసేపు ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి పరుష పదజాలం వాడడం ద్వారా మా నాయకులను కూడా ఆ ట్రాప్ లో లాగి తద్వారా నాకు ఒక పాయింట్ అర్థం కాదు. ఒకటండి రాకేష్ గారు, మీరు ముఖ్యమంత్రి గారి విజ్ఞతకు వదిలేస్తాను, కేసీఆర్ రేవంత్ రెడ్డి రకంగా మాట్లాడుతారని మీరు అంటున్నారు. మరి మీరు మాట్లాడొచ్చా? మీ మంత్రులు మీ గతంలో మీ సీనియర్ నాయకులు మాట్లాడొచ్చా? గవర్నమెంట్ పడిపోతుందా మీరు అనొచ్చా? ఏది దేనికి ఎవరన్నారు? ఇదే కడియం శ్రీ గారు మీరే అన్నారు కదా. when you are taking the opposition position, please tell me. రాకేష్ గారు విషయం చెప్పండి. ఈ రోజు ముఖ్యమంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నానని మీరు అన్నప్పుడు మరి మీరు మాట్లాడడం ఏంటి అని అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పు. అరే ఎవరు మాట్లాడారు చెప్పండి సార్. అరే మీ కడియం శ్రీ గారు అన్నారు కదా, ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేశారు అన్నారు కదా. ఆగండి సార్, రాజేష్ గారు మీరెందుకు ఫ్రస్ట్రేషన్ లోనే ప్రతిపక్షం లెక్క? అరే మళ్ళీ పాయింట్ అర్థం కాదు అంటే ప్రతిపక్షం అవుతుందా? 1 minute రండి, మీరు ఆ వీడియో ఫుటేజ్ చూడలేదు, దీన్ని బట్టి తెలుసు. చూశాను. కడియం సిఆర్ గారు ఆ రోజు ఏమన్నారంటే వారు అరే 1 minute అన్న ఇంటర్వ్యూ నేనేమంటున్నా అంటే రాజేష్ గారు దయచేసి మీకు చెప్తున్నాను, మీరు ఇదే విధంగా మాట్లాడుతా అంటే మేము వచ్చి సమయం వృధా చేయడానికి రాలేదండి. మేము దయచేసి మీ మీద గౌరవంతో రావడం జరుగుతుంది, గమనించుకోండి. మేము ఏమంటున్నాంటే దీంతో మాట్లాడడం ద్వారా ఏం లబ్ధి కూడా చేకూరదు, ఎందుకంటే ఎలక్షన్ కూడా అయిపోయినాయి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నేను చెప్పేది ఏంటంటే కడియం శ్రీఆర్ గారు ఆ రోజు అన్న వీడియో ఫుటేజ్ కావాలంటే మీకు మళ్ళీ పంపిస్తా. వారు 64 మంది ఉంటే మనం కూడా ప్రతిపక్షంలో 39 మనం ఉన్నాం, 7 ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, 8 మంది బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు. మనం కూడా 54 మంది బలమైనటువంటి ప్రతిపక్షంగా ఈ రోజు ఉన్నాము అని చెప్పేసి ఆ రోజు కడియం సిఆర్ గారు అన్నారు. వారు మనల్ని తట్టుకొని ప్రభుత్వాన్ని నడిపించడం చాలా కష్టంతో, వాళ్ళు తప్పకుండా ప్రతి సమస్యకి సమాధానం చెప్పుకోవాలి, కష్టంతో కూడుకున్న పని అని అన్నారు. కావాలంటే ఆ వీడియో ఫుటేజ్ మళ్ళీ ఒకసారి పరిశీలించండి. నేనేమంటే సోషల్ మీడియా బేస్ చేసుకొని దయచేసి మీడియాలో పనిచేసే వ్యక్తులు సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యి మీరు జడ్జిమెంట్ చేయొద్దని చెప్పేసి నా విజ్ఞప్తి చేస్తున్నా. అంటే రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నిస్తున్నాడు కదా రాకేష్ గారు. నేనేమంటున్నా అంటే రేవంత్ ముఖ్యమంత్రి గారు కూడా ప్రశ్నిస్తున్నారు ఈ రకంగా అనొచ్చా అని. ముఖ్యమంత్రి గారు కూడా సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యి తప్పితే ఆయన మీడియా కడియం సిఆర్ గారు ఫుటేజ్ చేయండి. ఇప్పుడు కడియం సిఆర్ అన్నాడు, తర్వాత బీజేపీ విషయానికి వస్తే రాజాసింగ్ అన్నాడు, రాజాసింగ్ అన్నాడు బీజేపీ వస్తే. అల్జపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారా? అల్జపూర్ శ్రీనివాస్ గారు చెప్పలేమండి. అల్జపూర్ శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎన్నికల శంకారం మోయించాడు పార్లమెంట్ ఎన్నికల్లో. కేసీఆర్ పైన ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం మంత్రి కూడా కాలేరు, ఫామ్ హౌస్కే పరిమితం అనేది నిజంగా అంటే ఆయన కామెంట్స్ను పరిగణలో తీసుకోవచ్చా? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ ఇంకా ఫ్యూచర్లో కాలేరా ముఖ్యమంత్రి? కాలమే నిర్ణయిస్తుంది ప్రజలు ఏం కోరుకుంటారు, ఎవరిని కోరుకుంటారు, ఏ పార్టీ యొక్క రాష్ట్రానికి బాగుంటది, ఏ పార్టీ భవిష్యత్తు ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు మార్చేస్తుంది అని చెప్పేసి ప్రజలు నిషేధిస్తారు. ఇప్పుడే కదా ఎలక్షన్ అయింది, ఇంకా 4 సార్లు 10 మహిళ ఉన్నది ఎలక్షన్ కానీ. సో 2 పార్టీలు కూడా ఒకరి మీద ఇంకొకరు చాలా దుమ్మెత్తి పోసుకోవడం వల్ల ప్రజలకు తెలంగాణకు ఒరిగేదేం లేదు. రాజేష్ గారు ఈ రాష్ట్ర హితం, ఈ యొక్క రాష్ట్ర డెవలప్మెంట్ గురించి హుందాగా మాట్లాడేటువంటి ఒక అలవాటు చేసుకోవాలి. అనవసరంగా రెచ్చగొట్టే మాటలు దాని మీద ఒక 1 రోజుల పాటు 4 రోజుల పాటు ఈ యొక్క ఆర్టీపీ పెంచుకోవడానికి, ఈ యొక్క వ్యూవర్షిప్ పెంచుకోవడానికి చేసేటువంటి నాటకాలు తప్ప ఇంకేం లేదు. కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించండి. కాంగ్రెస్ ప్రభుత్వమే కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి బాగా తెలిసి ఒక రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితి ఆనాడు బీఆర్ఎస్ కూడా తెలుసు. కానీ
కేవలం ఓట్ల కోసం మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా ఇష్టారీతిన స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయడం, డబ్బులు లేకుండా బాకీలు తీసుకొచ్చి ఇస్తామని చెప్పి ఆ రకంగా బాకీలు పెంచుకుంటూ పోవడం, ఇంకా తక్కువ పడితే బాకీలు దొరకకుంటే కంపెనీస్ ఫ్లోట్ చేసి వాటి మీద లోన్లు లేపడం, ఇంకా తక్కువ పడితే ప్రాపర్టీలు అమ్మి బాకీలో ప్రాపర్టీలు అమ్మి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం ఏంటి? ఇది ఆ గవర్నమెంట్ చేసింది. ఈ గవర్నమెంట్ కూడా బాగా తెలుసు రాజేష్ గారు. ఇవాళ 6 గ్యారెంటీలో ఇంకో 2వ గ్యారెంటీ మేము ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పింది. మీరు జీరో బ్యాలెన్స్ పేమెంట్స్ అన్ని కూడా చేసి మీరు ఇంప్లిమెంట్ చేయండి. పాత బకాయిలు మొత్తం కూడా పెండింగ్ లో, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నది, లేదా కాంట్రాక్ట్ టీచర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ పెండింగ్ లో ఉంది. అది కాదు పాయింట్, అది కాదు. ఒకటి అల్జపూర్ శ్రీనివాస్ విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి ఈరోజు చేసిన కామెంట్స్ అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారా 10-15 ఏళ్ళు ఖచ్చితంగా మేమే అధికారంలోకి ఉంటామని. ఈరోజు ఆయన మాటలు బట్టి చూస్తే చాలా ధీమాగా మాట్లాడి, ఇక బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి, ముఖ్యంగా కేసీఆర్ కాలేరు ఫామ్ హౌస్ అనేది. సో బీజేపీ అంటావు, బీజేపీ గురించి విమర్శించారు అంటే ఏంది ఆ కాన్ఫిడెన్స్ ఏంది కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు రాజకీయ పార్టీగా ఆ రకంగా మాట్లాడుకుంటే వాళ్ళ సే ఎక్కడ ఉంటుంది రాజేష్ గారు? ఎవరైనా కానీ మేమైనా మోదీ గారు ఇంకా 20 సార్లు ఉండాలి, బీజేపీ ఇంకా 20 ఉండాలి, ఆ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాము అని చెప్పుకుంటాం, బరాబర్ చెప్పుకుంటాం. అల్టిమేట్ జడ్జెస్ ఆర్ పబ్లిక్. సో ఇదంతా కూడా మెంటల్ గా ప్రజల్ని ఇండ్యూస్ చేసే ప్రయత్నం, లేదా ప్రతిపక్ష పార్టీని, టార్గెటెడ్ పార్టీని మెంటల్ గా వీకెన్ చేసే ప్రయత్నంలో భాగంగా పార్టీలు మాట్లాడతాయి కూడా. కానీ అల్టిమేట్ జడ్జెస్ ఆర్ ఓటర్స్. ఓటర్ డిసైడ్ చేస్తారు కదా, 5 ఏళ్ళ 10 సార్ల 15 సార్లు అన్నది. సమ్ టైమ్స్ మధ్యలో కూడా కూలిపోవచ్చు, చర్చ చెప్తా ఉన్నది కదా, వాళ్ళే మాట్లాడుతున్నారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, కూలిపోతుంది. గ్యారంటీ కాదు రాజేష్ గారు. 5 ఏళ్ల కోసం ఎన్నుకోబడినటువంటి సర్కార్ 5 ఏళ్ళు ఉంటుందా, మధ్యలో పడిపోతా అని తెలియని పరిస్థితి వాళ్ళు రాయకారు. లేదా 10 ఏళ్ళు ఉంటుందా? అరే ఊహించిరా ఎవరైనా? 10 ఏళ్ల తర్వాత వాజ్పేయి గారు గవర్నమెంట్ పోతాను ఎవరైనా ఊహించిరా? కనీసం ఊహించిరా? మీరు కూడా ఊహించలేదా? ప్రాంతీయ పార్టీల యొక్క లోపం కారణంగా, ప్రాంతీయ పార్టీల ఫెయిల్యూర్నెస్ కారణంగా, తెలుగుదేశం కావచ్చు, తమిళనాడు జయలలిత కావచ్చు, ఈ పార్టీల ఫెయిల్యూర్నెస్ కారణంగా 54 సీట్లు 70 సీట్లు తక్కువ పడ్డాయి. డ్రాస్టికల్ గా పడిపోయింది. అసలు కనీసంగా కూడా ఊహించాల ప్రజలు. అలాగే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గురించి కూడా ఆ సర్కార్ పడిపోతాను ఊహించలేదు ఎవరు కూడా, ఎవరు ఊహించుకోలేదు. కాబట్టి రాజకీయాలు ఏది పర్మనెంట్ కాదు. ఒపీనియన్, ప్రజా ఒపీనియన్ ఫైనల్ సార్. ఆనాడు ఓటర్ ఎవరికి ఓట్లు వేస్తారో ఆ యొక్క 1 month 2 months లో జరిగేటువంటి ఒక ట్రెండ్స్ బట్టి ఓటర్ డిసైడ్ చేస్తున్నారు. గత 4 years లో జరిగింది రాబోయే ఏం చేయబోతున్నారు. కోటేశ్వరరావు గారు, ఎందుకు కేసీఆర్ ఈరోజు రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి మాట్లాడారు? ఒక ఇంద్రవెల్లి సభ ఈరోజు పునర్నిర్మాణం కోసం, తెలంగాణ పునర్నిర్మాణం, ఇక్కడ నుంచి సభ నిర్వహించారు. కేసీఆర్ పైన ఆ స్థాయిలో ఎందుకు అంత సీరియస్ అయిపోయారు? ఇప్పుడు ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు అక్కడ ఇంద్రవెల్లిలో. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 2 రోజుల నుంచి 2-3 రోజుల నుంచి చెప్తున్నది అదే. ఇంద్రవెల్లి నుంచే గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడి నుంచే ప్రారంభించాం, ఇప్పుడు లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా అక్కడి నుంచి ప్రారంభించాం. తర్వాత ఆ విధమైనటువంటి తీవ్రమైనటువంటి పదజాలం వాటిని ఊహించిందే. కొత్త పదజాలం వాడారు ఆయన. ఇవాళ చెరుకు తోటల్ని అడవి పందులు నాశనం చేసినట్టుగా రాష్ట్రాన్ని చేశారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకుల మీద ముఖ్యంగా పరోక్షంగా పేరు పెట్టకపోయినా కేసీఆర్ కుటుంబ సభ్యుల గురించి ఆయన ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అందువల్ల ఇవన్నీ చూస్తూ ఉంటే అటు కేటీఆర్ లేదా హరీష్ రావు గారు మాట్లాడుతున్నది, లేదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నది, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీలే బెటర్ గా ఉంటాయా అనేటువంటి పరిస్థితిని వీళ్ళు తీసుకొస్తారా అని అనిపిస్తా ఉంది. విధానాల మీద విమర్శలు చేసుకోవడం వేరు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు 100 రోజులు లేదా 6 నెలలకు ముందే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి మాట్లాడకపోయేట్లయితే, ఒకవేళ ఆ వాగ్దానానికి లేదా దానికి కట్టుబడి ఉండేట్లయితే ఈ లోపల లోక్సభ ఎన్నికలు అయిపోతాయి.
లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడిన ఈ ప్రయోజనం రోజు ఉండదు. కూడా ముఖ్యమంత్రి గారు చెప్తారు త్వరలో హామీలు అమలు చేస్తాం, త్వరలో ఎప్పుడు చేస్తారు, ఇంకా త్వరలో అంటున్నారు కానీ త్వరలో అంటే దానికి రేపే కావచ్చు, లేకపోతే ఎల్లుండి కావచ్చు, ఇంకో 6 నెలలు కావచ్చు, అట్లా చెప్తానే ఉన్నారండి, సంవత్సరం కూడా కావచ్చు. సంవత్సరం కూడా కావచ్చు. త్వరలో అనే దానికి ఇంత నిర్దిష్టమైనటువంటి కాలం ఏమీ లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇవాళ హరీష్ రావు గారు ఏమంటున్నారు, అప్పుడే 2 నెలలు కూడా కాలేదు 15,000 కోట్లు అప్పు తీసుకొచ్చారన్నారు. ఎందుకు తీసుకొచ్చారు? హరీష్ రావు గారికి తెలియదా ఎందుకు అప్పు తీసుకుంటున్నారో, లేకపోతే అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో హరీష్ రావు గారికి తెలియదా? ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అందువల్ల ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది గేమ్. పార్ట్ ఆఫ్ ది గేమ్ లో రాజకీయాలు, పరుషమైనటువంటి పదజాలాలు ఇవన్నీ కూడా కానీ కోటేశ్వరరావు గారు ఒక విషయము, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, నెక్స్ట్ మాకు రుణమాఫీ అవుతుంది 2 లక్షలు అనుకున్నారు, రైతు బంధు పడుతుంది అనుకున్నారు, అదేవిధంగా మహిళలకు 2,500 వస్తుంది అనుకున్నారు, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది అనుకున్నారు. కానీ ఇవన్నీ ఇప్పటివరకు ఇంకా ఏమీ అమలు చేయలేదు. ఇది రేపు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి కాదా? ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇచ్చినట్టు కాదా ఇది? నేచురల్. ఇప్పుడు వాళ్ళు 100 రోజుల్లో మేము అమలు జరుపుతాము లేదా 6 నెలల్లో అమలు జరుపుతామని చెప్పినప్పటికీ అప్పటి వరకు ప్రతిపక్షాలు, అది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు ఆగలేరు. ఆగేట్లయితే వాళ్ళకి వాయిస్ ఉండదు. నేను అందుకే చెప్పాను, దానికి వాళ్ళు కట్టుబడి ఉండేట్లయితే లోక్సభ ఎన్నికల వరకు ప్రభుత్వం మీద విమర్శలు చేసేటువంటి అవకాశం ఏమీ ఉండదు. ఇంకా ప్రభుత్వం మీద విమర్శలు చేయకుండా ఎన్నికల్లో ఒక ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి ఏ విధంగా ప్రచారం చేసుకుంటే, అందువల్ల ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంకా తీవ్రమైనటువంటి పదజాలంతో ప్రచారం సాగిన ఆశ్చర్యం లేదు. కానీ ఒకటి కోటేశ్వరరావు గారు, ఫ్యూచర్లో కేసీఆర్ మళ్ళీ సీఎం అవ్వలేరా? ఆ స్థాయిలో ఈయన రేవంత్ రెడ్డి చెప్పారు. అదే రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి భావం, ఎంత మైండ్ గేమ్ అవుతారని ఎవరైనా చెప్పగలరా? పోనీ అలా అనుకున్నట్లయితే ఆయన ఎవరు మంత్రి కూడా కాలేరు అని చెప్పేసి ఆయన చెప్పారు. అదొక మైండ్ గేమ్. అవుతారు అనేటువంటి గ్యారంటీ ఇటువైపు నుంచి ఎవరైనా మాట్లాడతారు? నిత్యానంద స్వామి లాగా ఒక దివి కొనుక్కొని దానికి కావాలి అని అంటాడు. అవును, ఇప్పుడు నిత్యానంద స్వామి ఒక దీవిని కొనుక్కొని దాన్ని తానే అధిపతి అని చెప్పేసి ప్రకటించుకున్నారు. అదే పరిస్థితి కావాలంటే మళ్ళా అధికారం కావాలనుకుంటే ఆ విధంగా ఎక్కడో అంటే ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల ప్రజల్లో కాస్త ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ రకంగా కామెంట్ చేయొచ్చు అంటారా? ఎందుకంటే లాస్ట్ టైం కేసీఆర్ కూడా ఇట్లానే చేశాడులే, ఏముంది అంటారా మీరు? నేచురల్. ఇప్పుడు కేసీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉంటూనే ప్రతిపక్షాలని సన్నాసులు లేకపోతే ఈ విధమైనటువంటి భాషతోటి ఎట్లా ఎద్దేవా చేశారో రాష్ట్ర ప్రజలు చూశారు. చూసిన తర్వాత ఇంకా దానికంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ మన కేసీఆర్ కంటే ఎక్కువ మాట్లాడతారు అనేటువంటిది కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో జనం అలవాటు పడిపోతారు. కేసీఆర్ నేర్పించింది అంటారు మీరు? డెఫినెట్ గా రాకేష్ గారు రాజేష్ గారు ఇప్పుడు ఎక్కువ రాకేష్ గారికి కోపం వస్తున్నట్టుందండి. రాకేష్ గారు మీరు న్యూట్రల్ గా కాకుండా మీరు దయచేసి మా విజ్ఞప్తి ఏంటంటే యువర్ ఏ కోఆర్డినేటర్ నాతో రాకేష్ గారు దయచేసి మిత్రునికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అనాలిసిస్ట్ గా ఆయన కోటేశ్వరరావు గారు ఏది మాట్లాడినా కానీ సహేతుకంగా మేము కూడా భరించాలి. ఎందుకంటే మేము తర్వాత మా సమయం వచ్చినప్పుడు దాని గురించి కామెంట్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్ ను కోటేశ్వరరావు గారు రిపీట్ చేశారు. అది వాళ్ళ విజ్ఞత. దాని గురించి మేము ఏం చెప్పలేము. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఒక ప్రజాప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఒక ఊరకుక్కలో తిరిగినని మేము మాట్లాడచ్చా? అట్లా కాదు కదా. నేనేమంటున్నా అంటే ఓటుకు నోటు కేసు లాంటి సంఘటనలు కూడా చూసాం మనం ఈ రాష్ట్రంలో డైరెక్ట్ గా పట్టుబడ్డప్పుడు. అయినా కానీ ప్రజలు వాళ్ళను యాక్సెప్ట్ చేశారు. నేనేమంటున్నానంటే ఆ వేదికల మీద నాయకులు మాట్లాడేటువంటి భాషకు మనం ఈ డిస్కషన్ కి వచ్చినప్పుడు అదే రకమైనటువంటి అంటే ఒకటి రాకేష్ గారు వీళ్ళు ఏమంటారంటే మీరు ఆలోచించండి. అంటే కేసీఆర్ కూడా మనం చూసాం. మీరు మాట్లాడిన తర్వాత నేను చెప్తాను. రాకేష్ గారు ఇప్పుడు సరే నేనేమంటున్నా, వేదికల మీద గతంలో కేసీఆర్ ఇలా మాట్లాడలేదు అంటే ఖచ్చితంగా మనం ప్రశ్నిస్తాం ఈరోజు ముఖ్యమంత్రిని. ఏంటి ముఖ్యమంత్రి ఈ స్థాయిలో మాట్లాడడం ఏంటి? కరెక్ట్ కాదు. గతంలో మనం 10 ఏళ్ళు చూసాము కేసీఆర్ ఏ రకంగా ఉన్నాడు, ఏ రకంగా మాట్లాడాడు, ఏ రోజు కూడా ఈ దిగదారి కామెంట్ చేయలేదు అని మనం ప్రశ్నించుకోవచ్చు. ఆయన కూడా ఏ రకంగా కామెంట్ చేశారో మనకు తెలుసు. సో దానికి 2 ఆకులు ఎక్కువ చదివినట్టు ఈయన ఇంకా 2 అడుగులు ముందుకేసి చేస్తున్నాడు. కోటేశ్వరరావు గారు అన్నారు కదా తప్పేం లేదు అని అంటున్నాడు కోటేశ్వరరావు గారు. నేను అందుకే చెప్పానండి.
వన్ మినిట్ అండి. తప్పేం లేదని కాదు, జనం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటున్నాను నేను. అంటే కేసీఆర్ అట్లా అలవాటు చేశాడు అంటారు. అంతే తప్పేం లేదని, తప్పు ఒప్పుల గురించి సమస్య కాదు. నేను అందుకే చెప్తున్నా, రాజేష్ గారు స్టార్ట్ చేశారు, ఎవరు వెనకాల అందుకున్నారు, ఎవరు ఎక్కువ మాట్లాడారు, రాకేష్ గారు మాట్లాడండి. దానిలోకి వెళ్తే అది తేలేదు కాదు. రాకేష్ గారు వివిధ వేదికల మీద రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ ఓన్ డయాస్ మీద వాళ్ళు మాట్లాడేటువంటి భాషను అక్కడ ఉన్న వారు ఎవరు అబ్జెక్షన్ చేయరు. కానీ మనం ఈ చర్చలో కూర్చున్నప్పుడు మనం మాట్లాడేటువంటి భాష ఒక విజ్ఞతతో కూడుకున్నటువంటి భాష పోలని నా ప్రయత్నం. మీరు కూడా గదే భాష కావాలంటే మా దగ్గర కూడా ఉంది ఆ భాష. మేము లేకుండా ఏం రాలే, మేము కూడా అందరం విశ్వవిద్యాలయం నుంచి వచ్చినాం, గ్రామాల నుంచి వచ్చినాం. లేదు 1 minute రాజేష్ ప్లీజ్. ప్రజలకు అలవాటు చేశారు కదా మీరే. ప్రజలకు అలవాటు అయిందా కాలేదనేది ఇప్పుడు వాళ్ళకి అలవాటు ఏమైందో మనం చూసినాం కదా. 10 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చారు, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అంతిమ నిర్ణయం. భాషతోటి గెలవాలనుకుంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో భయంకరమైనటువంటి భాష నడుస్తుంది. ఎవరెవరికి పుట్టారో డిఎన్ఏ టెస్ట్ అంటే అట్లా కాదు రాకేష్. అంటే కేసీఆర్ కన్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ మాట్లాడిన దానికన్నా రేవంత్ రెడ్డి భాష మరీ అసభ్యకరంగా ఉందా? లేదు, చర్చ అభివృద్ధి ఎలక్షన్ హామీల గురించి పోదామా, భాష గురించి, లేకపోతే 2 నెలలైంది కదా అధికారంలో, అది కూడా చేద్దాం. మీ అభిప్రాయం చెప్పండి రాజేష్. అది కూడా చేద్దాం రాకేష్. నేను ఏమడుతున్నా అది కూడా చేద్దాం. వద్దంటే చెప్పండి, అదే డిస్కషన్ చేసుకుందాం. ఇదే ఎట్లా తిట్టుకోవాలనేది నేర్చుకుందాం. అంటే అది కాదు కదా ఇప్పుడు నేను ఏమడుతున్నా, అది కాదు రాకేష్ గారు. ఇప్పుడు ప్రజలు బీఆర్ఎస్ క్యాడరే ఎదురు చూస్తున్నారు, ఫ్యూచర్ లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని ఎదురు చూస్తున్నారు. మీరు కూడా చూస్తున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి ఏం మాట్లాడినది ఆన్ రికార్డ్ అండి, ప్రతిదీ డిబేటబుల్ అంశమే. రైట్, మీరు చేయండి, నేను వద్దనట్లేదు. ఇది డిస్కషన్ అంశం. అంటే ఏ రకంగా అన్నారు కేసీఆర్? భాష మీద ఒక రోజు పెట్టుకుందాం, మనం ఎవరికి ఎంత బూతులు వచ్చాయనేది పెట్టుకుందాం, మనం అందరం మాట్లాడదాం. నేనేమంటున్నా అంటే ఏమైతే హామీలు ఇచ్చి వాళ్ళు ఎలక్షన్లకు పోయి అసెంబ్లీ ఎలక్షన్లలో ఓట్లు తీసుకున్నారో ప్రజలకు గతంలో ఇచ్చినటువంటి మా రైతు బంధు కంటే ఎక్కువ ఇంకో 5,000 ఎక్కిస్తా అన్నారు. లేకపోతే వాళ్ళకు ఇంటింటికి 2,500 ఇస్తారు, 200 యూనిట్ల కరెంట్ కాదండి. 1 minute అండి, మీరే సమయం అడుగుతుంటే తీసుకోండి. మరి మీరు అదంతా అయిపోయిన తర్వాత 100 రోజుల తర్వాత మమ్మల్ని డిస్కషన్ పిలవండి. అప్పటిదాకా పిలవకండి, ఎందుకు పిలుస్తారు మరిగా? పర్లేదు, ఇట్లా కాదు కదా. మేము రాజకీయ పార్టీగా మేము ప్రశ్నించడం మా లక్ష్యం. కేటీఆర్ విమర్శలు చేయకుంటే నేను మిమ్మల్ని విలువలేకుండి. లేదు 1 minute అండి, మా కేటీఆర్ గారు తప్పకుండా చేస్తారు. నేనేమంటాను, మీరే అన్నారు కదా అది సమయం ఇయ్యరా, మీరెందుకు సమయం అడుగుతారు? కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా? మరి వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా 100 రోజుల తర్వాత వాళ్ళకి ఏం కోటేశ్వరరావు గారు ఒక గొప్ప మాట చెప్పారు. ఎంపీ ఎలక్షన్ల తర్వాత మీరు కోటేశ్వరరావు గారి మాటను ఒకటిసారి కోట్ చేసుకోండి. ఎంపీ ఎలక్షన్ల తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి ఓటు అడగాల్సిన అవసరం ఉండదు, కాబట్టి వాళ్ళు ఎప్పుడు అమలు చేస్తే అప్పటిదాకా వెయిట్ చేయాలని చెప్పేసి కోటేశ్వరరావు గారు చెప్పారు. అది మీరు గమనంలోకి తీసుకోకుండా మీరు కేటీఆర్ గారు ప్రశ్నిస్తారు కదా కాబట్టి మీరు ప్రశ్నించాలి, తప్పకుండా మీరు మాట్లాడాలంటే మేము మాట్లాడుతున్నాం. నేనేమంటున్నానంటే 9వ తారీఖు నాడు ఇంప్లిమెంట్ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. 9వ తారీఖు నాడు ఇంప్లిమెంట్ చేస్తారన్నది ఏ స్కీమ్ అని ఇంప్లిమెంట్ అయిందా అంటున్నా. ఈ రోజు ఆర్టీసీ బస్సుకు సరే ఆర్టీసీ ఉచిత బస్సు అనేది పెట్టినా కానీ దానికి ఏం డబ్బులు ఇవ్వట్లేదు. అది ఎన్ని రోజులు నడుస్తుందో చూద్దాం. ఎలక్షన్లకు బిఫోరు అంటే ఎంపీ ఎలక్షన్ కంటే ముందు ఇవన్నీ కార్యక్రమాలు కంప్లీట్ అయితే అని రాజేష్ గారు ఏమైనా హామీ ఇవ్వగలుగుతారా? లేకపోతే అక్కడ కూర్చున్నటువంటి మిత్రుడు చరణ్ గారు ఏమైనా హామీ ఇవ్వగలుగుతారా? కాబట్టి నేను ఏమంటున్నానంటే భాష మీదనే చర్చ పెట్టుకుందామంటే భాష మీద పెట్టుకుందాం, అండ్ నెక్స్ట్ వచ్చేసి అభివృద్ధి మీద చర్చ పెట్టుకుందామంటే ఈ రోజు ఆ డయాస్ మీదకించి ఒక గ్రామం పేరు చెప్పమని చెప్పండి, మంచినీళ్ళు రానటువంటి గ్రామం పేరు చెప్పమని చెప్పండి. ఆ గోండు గ్రామాలలో కూడా, ఎందుకంటే నేను ఒక ఇంజనీర్ గా పనిచేసిన మా మిత్రులందరూ కూడా ఆర్డబ్ల్యూఎస్ లో ఉన్నారు. ప్రతి గ్రామానికి కూడా డ్రింకింగ్ వాటర్ పోయింది. గ్రామంలో మంచినీళ్ళు రానటువంటి గ్రామం ఏదైనా ఉంటే చెప్పమనండి. అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదంటే తప్పకుండా స్వయంగా మేమే వస్తాం. రాకేష్ గారు, మంచినీళ్ళు అనేది నేను ఏమడుతుంటా, మంచినీళ్ళు ఇంటింటికి నల్ల అనేది నాకు తెలిసి మీ ప్రభుత్వం వచ్చినాకనే ఇంటికి నల్ల అనేది అది నాకు తెలిసి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికే చాలా గ్రామాల్లో ఎప్పటి నుంచో నల్లాలు ఉన్నాయి. ఏమంటావు కౌశిక్ గారు? సరే, అసలు కాదు ఇప్పుడు అసలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 6 నెలల కాలం పాటు విమర్శించాలని చెప్పారు. అసలు ఈ విమర్శలు ఇప్పుడు ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఎంపీ ఎలక్షన్ లో ఓట్లు వేయించుకోవాలా, ఎంపీ ఎలక్షన్ లో సీట్లు తీసుకోవాలన్న ఒకే లక్ష్యంతో
టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం. తప్పకుండా మరి. మీరు 6 నెలల కాలం పాటు మనం ప్రశ్నించనన్నారు. కేసీఆర్ గారు ఏమన్నారు, సంవత్సరం పాటు టైం ఇస్తాడు. నిన్న కూడా వారు మాట్లాడింది అదే కదా, సంవత్సర కాలం పాటు చూద్దాం, వేచి చూద్దాం, అప్పటివరకు తెలుస్తా, ప్రజలు నిర్ణయిస్తారు అన్నారు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి, 2 నెలలు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన, మీరు ఎప్పుడైనా చెప్పిరా 6,71,000 కోట్ల రూపాయల అప్పు ఉందని ఏనాడన్నా ప్రజలు మీరు వివరించారు? చెప్పండి మరి. అందరూ ఏమనుకున్నాం 3 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని మేము అనుకున్నాం. కానీ తీరా చూస్తే 6,71,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నది. 2 నెలల అధికారంలో చేపట్లే 14,000 కోట్ల అప్పు చేశారంటారు. అరే నీకు అనేది సంక్షోభం నుంచి గట్టి మీరు చూసారు ఇలా కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల అప్పు చేస్తుందని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అప్పు చేయాలి కానీ మీరు వచ్చి 2 నెలలు కాలే 14,000 కోట్లు ఏందండి, నాకు అర్థం కాదు. 16,81,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నేను బడ్జెట్ ప్రకటించింది. అంటే ఈ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కితే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. కేసీఆర్ అప్పులు చేశాడనే మీరే అంటారు. వచ్చి నెలగాలే 14,000 కోట్లు అప్పులు అన్నారు. అప్పు విషయంలో చాలా స్పష్టంగా చెప్తా, అప్పు చేసి పప్పు కూడి తినమని చెప్తలేవు. మీరు అప్పు చేసి 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం ద్వారా ఎన్ని ఎకరాలు నీళ్లు చెప్పండి. ఇప్పుడు సూర్యాపేట నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి ఇంతకుముందు ప్రచారం చేసిన పెద్ద ఎత్తున కాళేశ్వరం నీళ్ళే సూర్యాపేటకు వస్తున్నాయి. మూలంగా నీళ్ళు వస్తుంటే కాళేశ్వరం నీళ్ళు అవి కాళేశ్వరం బంద్ అయిపోయింది. మరి మాట్లాడదాం మూలంగా నీళ్ళు వస్తా ఉంటే మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని మేము ఏమంటా ఉన్నాం అంటే కాళేశ్వరం నుంచి నీళ్ళే రాలేదు. ఎక్కడ సార్ మీకు కాళేశ్వరం బంద్ ఉంది, ఇప్పుడు కాళేశ్వరం బంద్ ఉంది. 1,02,000 మీరు ప్రజాధనం అదేగా మేము కోరుకునేది. మీరు ఏం చేసారు? కమిషన్ ఎక్కడైతే వస్తుందో ఆ ప్రాజెక్ట్ 1,00,00,000 కోట్ల రూపాయలు చెప్పేసారు. మీరు చేసిన మీరు చెప్పండి. మీరు వచ్చిన తర్వాత తెలంగాణ యూనివర్సిటీ కట్టిరా, మీరు వచ్చిన తర్వాత ఏం చేసింది మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో 6,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ మొత్తం అప్పులు తప్పుడు ప్రచారం చేసుకుంటారు. మీరు అదే చెప్తారా? ఇప్పుడు రేపు మీరు ఇచ్చే హామీల విషయంలో గత ప్రభుత్వం అంతా ఇట్లా తెలంగాణ అంతా ధ్వంసం చేసి 6 లక్షల కోట్లు అప్పు చేశారు. సో మేము ఇచ్చిన హామీలు అమలు చేయలేము, మాకు సమయం కావాలని అడిగే అవకాశం ఉంటుందా? చాలా స్పష్టంగా ఇప్పుడు మాది ప్రజా ప్రభుత్వం, మేము ఏదైనా చేస్తేనేమో చేస్తామని చెప్తాం. చేయండి ప్రజలు స్వారీ. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిండు, ఆనాడు 1981 జరిగింది సమైక్య రాష్ట్రంలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు క్షమాపణ చెప్తున్నాం చెప్పారు. మాది మేము ఏదైనా వాస్తవాలు ఒప్పుకుంటాం. మేమేం చెప్పినాం, నీళ్లు నిధులు నియామకాలు అస్తిత్వం ప్రజాస్వామ్యం కింది నుంచి వస్తుంది. ప్రజాస్వామ్యం ఈ రోజు బతికింది. ప్రగతి భవన్ అందరూ ఏదైతే వస్తా ఉన్నారు, సెక్రటరీకి వస్తా ఉన్నారు, మంత్రులు కలుస్తా ఉన్నారు. సెకండ్ అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం కాపాడే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో సోషల్ జస్టిస్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర అధికారులు మీరు ఎట్లా చెప్తున్నారంటే ఈ 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ 10 ఏళ్ళు అసలు ప్రజలు ఎక్కడ ఉన్నారో తెలియదు అంటే నిజాం పాలన జరిగినట్లు క్రియేట్ చేసి చెప్తున్నారు. నాకు అర్థం కాదు. ఎప్పుడన్నా సిగరెట్ పోయిరా మీరు చెప్పండి. మేమైతే 10 సంవత్సరాల కాలం పోలేదు. మీరేమైనా సిగరెట్ పోయిరా, లేకపోతే మీరు ప్రగతి భవన్ పోయిరా, మీరు చెప్పండి. మరి మేమైతే పోలేదు. ఎందుకు పోలే కానీ మీడియా వాళ్ళు సార్ నిన్న మీడియా వాళ్ళు 1.5 అవర్ ముఖ్యమంత్రి గారితో కూర్చున్నారు. ఎన్నడన్నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారితో చిట్ చాట్ చేయించిరా? మేము 2 నెలల కాలంలో కేంద్రంలో అధికారం కలిసినాం. అరే మీరు అన్ని మీరే మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే కదా. మీరు వచ్చిన తర్వాత ఏం జరిగింది చెప్పండి. మా సీఎం చెక్ చేసుకోండి. మా సీఎం కూడా నేనేమంటానంటే ఒకటి కౌశిక్ నేనేమంటున్నా, కేసీఆర్ రేవంత్ రెడ్డితో నేను కూర్చున్నానా మీరు కూర్చున్నారా కాదు, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ఈ మళ్ళీ త్వరలో అంటున్నారు. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి త్వరలో హామీలు అమలు చేస్తామంటారు. ఈ రోజు ఒక ఆశ ఉండే అంటే ఏంటి, ఇంద్రవెల్లి సభ సాక్షిగా మహిళలకు 2,500 ఇస్తారు, తర్వాత 500 రూపాయలు గ్యాస్. 2 ఎలా చేసి సార్ మీరు చెక్ చేయండి. అరే రామ 2 గ్యారంటీలకు సంబంధించి 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు త్వరలోనే మీరు తీపి కబురు ఉంటారని చెప్పేసి ముఖ్యమంత్రి ఇదే వచ్చింది సాగు త్వరలో. అరే ఎట్టుండదండి, ఇప్పుడు ఒట్టిన వేగ టీఆర్ఎస్ పార్టీ లాగా గతంలో మీరు కాంట్రాక్ట్ చేసుకోండి, వాళ్ళ బడ్జెట్ మొత్తం వేరే దాన్ని ట్రైవర్ట్ చేసి 40,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ నిధులు ఇవ్వాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎడిపోయిందంటే వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఎంతమంది వెళ్ళిపోయారు మీ కాలంలో? మరి మేమేం చెప్తా ఉన్నాం, మీరు ఏదైనా చెప్పినాం అంటే కర్ణాటక రాష్ట్రంలో 5 గ్యారెంటీలు ఇచ్చారు, మీరు చెక్ చేసుకోండి. అక్కడ నిరుద్యోగులు మీరేం చేసిరా అన్నాడు. కర్ణాటక రాష్ట్రంలో చేస్తలేదు కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేస్తుంది కదా. దాని గురించి ఎందుకు మాట్లాడదు బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీలకు ఏంటంటే రేపు ఎంపీ ఎలక్షన్ సీట్లు గెలవాలా, వాళ్ళు గెలిచే పరిస్థితి మీకు కూడా ఇబ్బందే కదా. నేను ఏమడుగుతున్నా, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రేపు ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఏం చెప్తారు? నేను ఏమడుగుతా, నెక్స్ట్ వీక్ లో ఎలక్షన్ కోడ్ వస్తుంది. అబ్బా ఎలక్షన్ కూడా ఫిబ్రవరి 2nd వీక్ లో వస్తుంది. ఏం చేస్తారు చెప్ప? మీరు ఒక మాట వినాలా,
అది ఇప్పుడు ప్రకృతికి సంబంధించిన ఏదైనా విఘాతం కలిగితే మాకు సంబంధం అంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది అంతే. దానికి చెప్పండి 1,20,00,000 మంది అప్లై చేసుకున్నారు. 1,20,000 మందిలో గైడ్ లైన్స్ రెడీ అయినాయి. తర్వాత స్క్రూటినీ అయిపోయింది. అలా 2 లక్షల అప్లికేషన్ ఫేక్ వచ్చినాయని చెప్పిండ్రు. అదే కాకుండా మేము తెలంగాణ రాష్ట్రంలో అలా 2 అమలు చేస్తా ఉన్నాం. 11 కోట్ల మంది మహిళలు బస్సులో ప్రయాణం చేస్తే ఆటో కార్మికులకు ఏదో జరిగిందని చెప్పి అంటే మీరు మహిళలకు వ్యతిరేకం చెప్పండి. మరి బీఆర్ఎస్ పార్టీ మీరు ఆనాడు ఇంత ఆటోల మీద ప్రేమ చూపిస్తారు కదా. యాదగిరిగుట్టలో 600 ఆటోలు ఆగిపోయినాయి. మరి ఎందుకు మాట్లాడలేదు ఆనాడు? 5 మోనీల ఆటోల్ని మేము వచ్చిన తర్వాత సార్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా సీఓలు కూర్చోబెట్టినాం. అందరూ కూర్చోబెట్టి సమస్య పరిష్కరిస్తున్నాం. మాది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఏదనుకుంటారు మేము అది చెప్పేనండి. మేము ఏదన్నా తప్పు జరిగితే కూడా క్షమాపణ చెప్తా ఉన్నాం. మేము ఇంకా ఇంతకన్నా మేము ప్రజలు ఏదనుకుంటారు అరే వాళ్ళకి అన్ని చెప్తూనే ఉంటారు. క్షమాపణ చెప్తామని చెప్తారు. తప్పు చేస్తే క్షమాపణ చెప్తున్నాం కదా. 1981 జరిగిన దాని గురించి సమైక్య రాష్ట్రంలో జరిగింది. ఆనాడు కాంగ్రెస్ ఉండి ఉండొచ్చు కానీ సమైక్య ముఖ్యమంత్రి ఎవరు? క్షమాపణ చెప్పిన ముఖ్యమంత్రి ఎవరు? ప్రధానమంత్రి ఎవరు? ఎవరు ఉంటే చెప్పండి. తప్పు అలా సమైక్య రాష్ట్రంలో జరిగితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీరు ఎవరు కలిసి చెప్పండి. ఆనాడు కరీంనగర్లో అమరుల కుటుంబాలు మీరు కలిసిరా లేదు? గతంలో గౌరవించిరా? గౌరవించుకున్నాం కదా మేము. మీరు మాట్లాడితే ఎట్లా వర్ధంతి చేస్తున్నాం మేము. రాకేష్ గారు ఇస్తాను, మీకు ఇస్తా రాకేష్ గారు ప్లీజ్. నేనేమంటానంటే చెప్తున్నా ఒక నిమిషం ఏమో చెప్తున్నా. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇవ్వాలి వాళ్ళ క్వశ్చన్ చేస్తున్నాడు. రాకేష్ గారు ఏంటి మాట్లాడుతున్నారు చెప్పండి. ఆ రోజు ప్రధానమంత్రి ఎవరు ఉన్నారు, ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు అంటే చెప్పలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందండి. మేము ఏం చెప్తాం? డయ్యర్ సంపేషన్ చెప్పింది అంటే కాదు కదా. నేనేమంటానంటే ఆ రోజు డయ్యర్ చంపిండు, బ్రిటిష్ అధికారి కదా, చంపింది కాంగ్రెస్ పార్టీ కదా. అసలు నక్సలిజానికి మూలాలు పడడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ కదా. అదే రాజేష్ గారు ఇట్లనే మాట్లాడదామా? చర్చలకు ప్రతినిధిగా పిలిచిర్రు. ఆ రోజు గద్దరన్న చర్చలకు ప్రతినిధిగా వచ్చిన తర్వాత అదే గద్దరన్నతో చర్చలకు వచ్చినటువంటి ఒక్క కామ్రేడ్ కూడా కనిపించకుండా కాల్చి చంపేసింది. రావాలండి మీరు అరే గద్దరన్న జనాలు నమ్ముతా. ఏ రోజు కూడా గద్దరన్న మీతో లేడు. లేకుండా అవసరం లేదు. మీరు రాజకీయం చేయం కదా. మీ పేరు మీద మేము రాజకీయం చేయం. మీలాగా మీరు రాజకీయం చేస్తున్నాం. మాకు గద్దరన్న ఆశయాలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగాలని చెప్పి విగ్రహం పెట్టినాం. కాంగ్రెస్ పార్టీ అధికారం చేస్తాం. గురించి మాట్లాడరు, హామీల గురించి మాట్లాడరు. ఏం హామీలు? మేమేం చేయలేదు. మీరు చెప్పండి మరి. మీ 100 ఈ రోజు వీళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారంటే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావచ్చు, ఇటు బండి సంజయ్ గారు. మీరు ఈరోజు ఫిబ్రవరి 2 ఫిబ్రవరి 1కు మీరు ఏమి ఇస్తామన్నారు? గ్రూప్ 2 నోటిఫికేషన్ వేస్తాం, గ్రూప్ 1 వేస్తామని చెప్పారు. గ్రూప్ 1 వేస్తామని చెప్పారు. దాని ఈ రోజు ఫిబ్రవరి 2 మేము నిన్నటి వరకు వెయిట్ చేసాము. మరి ఈరోజు 2 ఏమైందని సార్ ఇప్పుడు ఒకటి వాస్తవం. టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్లు ఎప్పుడు వేసిరండి? మీరు ఒట్టి అంటే ఇవన్నీ తెలియకుండా మీరు హామీలు ఇస్తారా? నాకు ఒక విషయం అర్థం కాదు. నాకు ఒక విషయం అర్థం కాదు. వేసేసి పేపర్ లీక్ చేసి నిర్దోళ్ళు వాళ్ళు బలి చేయాలా మేమంతా? అరే మీరు బలి యూపీఎస్సీ పై మేము విజిట్ చేసినాం. యూపీఎస్సీ తరాలో టీఎస్పీఎస్సీని తయారు చేయాలని చెప్పి భావించినాం. దానిలో బాగా అనుభవం ఉన్నట్టు వ్యక్తులు తీసుకొని మేము అక్కడ పెట్టినాం. వాళ్ళు త్వరలో నోటిఫికేషన్లు వస్తాయి. ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు 1 వారం రోజులు ఇస్తారని చెప్పేసి మొత్తం మొన్న 7,000 ఉద్యోగాలు ఇచ్చారు. అదే మీరు ఎట్లా అంటే ఇప్పుడు మీరు కనీసం 13 పేపర్లు చాలా మంది కనీసం ఒకరోజు మాట్లాడినా కేసీఆర్ గారు మాట్లాడింది అసలు కనీసం మా ముఖ్యమంత్రి యూపీఎస్సీ పోయాడు. హిస్టరీ అంటే ఇప్పుడు భారతదేశంలో ఎవరు పోలాడు యూపీఎస్సీకి? మీరు కనీసం నిరుద్యోగుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు ఎన్నడన్నా నిరుద్యోగుల గురించి అసలు కలిసిరా? మీరు కనీసం టీపీఎస్సీలో అన్ని
రాజేష్ గారు ఒక్కసారి మాట్లాడు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం బద్దలైతే మాట్లాడరు. ఈ రోజు ఏమన్నా అరే మీరు అన్ని మీద మాట్లాడితే ఎట్లా? మీకు నైతిక అర్హత లేదు, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించని పార్టీ లేదు కాబట్టి మమ్మల్ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చుండబెట్టిరండి. మీరు పాలక పక్షంలో ఉన్నారు. మీ పార్టీ భవిష్యత్తు ఉండదుగా, గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీ ఖాయం ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అందుకే మీకు భయం వేస్తుంది. భయం వేస్తూ తుపాకి పట్టుకొని వచ్చింది మీ ముఖ్యమంత్రి కదా ఆ రోజు మా మీదకి. మేమేం మర్చిపోలేము. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుపాకి పట్టుకొని వచ్చిన రోజు వాళ్ళ పార్టీ ఆఫీస్ ఏదైతే ఆ రోజు టీడీపీ పార్టీ ఆఫీస్ లో ఉండే, టీడీపీ పార్టీ ఆఫీస్ కరీంనగర్ లో కాలబెట్టిన దమ్మున్నటువంటి నాయకులం మేము. ఆ రోజు కాలబెట్టే కరీంనగర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీ ఆఫీస్ మీరు ఇచ్చినట్లు హామీలు ఇచ్చి వీళ్ళు మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉండేది కాదు కదా. రేపు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. మేము ఒకటే చెప్తాం, మేము 100 రోజులు అయినామేమో అని. నాకు అర్థం కాక మీరు ఎవరండి? 100 రోజులు మేము చెప్పిన 100 రోజులు ఎక్కడైనాయి? మేము చెప్పినట్టు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, మిగతా అన్ని మేము 5 సంవత్సరాల కాలం మాకు టైం ఇచ్చారు. అంటే మీ తెల్లారి నుంచి మా వెనక పడేసి మీరు 6 నెలల కాలం పాటు ప్రశ్నిస్తామని చెప్తున్నాం. మీలాగా మేము అసెంబ్లీలో ఎవరు మాట్లాడదని చెప్పలే, మీడియా వాస్తవాలు ప్రచారం చేయదని చెప్పలే, మీడియాని బ్యాన్ చేయలేదు మేము. మీలాగా సెక్రటరీలు ఎవరు రానియకుండా లేము. ప్రగతి భవన్ లో కేసీఆర్ గారు ఎవరు కలగకుండా లేదు. మా ముఖ్యమంత్రి అందరూ కలుస్తున్నాడు. మీ ఎమ్మెల్యేలు నిన్న ఏమంటాడు? కేసీఆర్ కలవద్దు మీరు అంటే మీరు ఏమన్నారు గతంలో? ఢిల్లీ పోయి అనుమతి తీసుకోవాలని చెప్పేసి అంటే మీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కలుస్తానికి అనుమతి తీసుకోవాలా? అంటే పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు పార్టీ అట్లా కాదు. ఒక పార్టీ అధ్యక్షుడు అన్నప్పుడు వాళ్ళు సమాచారం ఇస్తారు కదా. అంటే మీకు ఎమ్మెల్యే మీకు నమ్మకం లేదా? అంటే ప్రజాస్వామ్య గౌరవం లేదా? లేనప్పుడు ఇంకేముంటుందండి మరి? ఎవరు లేరు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? మా అనుమతి తీసుకొని పోలే, ప్రజలను తీసుకొని పోయి కలవాలా? మీరు పర్సనల్ గా కలవద్దండి. అల్జపూర్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అల్జపూర్ శ్రీనివాస్ గారు సరే అంతా కూడా రాజేష్ గారు విచిత్రం అనిపిస్తాయి. నవ్వొస్తున్నాయి. 2 పార్టీలు కూడా వేదాలు వలించే మాట మాట్లాడుతున్నారు. వాస్తవం తెలివయా సార్? వీళ్ళకు వాస్తవం తెలివయా? ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పాత బకాయిలు చెల్లించిన తర్వాత స్కీమ్ అమలు చేయండి. 35-40 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఇప్పటికే. వాటిని పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏమో ప్రజల ముందర పెట్టండి. ప్రామిసర్ నుంచి ఉండే పెండింగ్ క్లియర్ చేస్తలేదు. కావాలని ప్రజల్ని మభ్య పెట్టి మోసం చేస్తున్నాయి ఈ టీవీని వాడుకోను. వీళ్ళ విచిత్రం అనిపిస్తాయి మాటలన్నీ కూడా. ఒక్కటే మీరు కాంగ్రెస్ పార్టీ ఏ ఆరోపణలతోనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ ఆరోపణలకు మీరు కూడా ఇప్పుడు అమలు చేసేటువంటి అవకాశం మీ చేతిలో ఉన్నదో మరి మీరు ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు? ఒకటే సిగ్నేచర్ స్ట్రోక్ తోని రుణాలు మాఫీ మేము బ్యాంకులకు మేము హామీ ఇస్తాం, బ్యాంకు మాఫీ చేస్తామని చెప్పారు. అది చిన్న పనే కదా. నవ్వుతారు. ఎందుకు కాలేదు? ఇవన్నీ కూడా ప్రజల్ని ఫూల్ చేసే ప్రయత్నం 2 పార్టీలు చేసే. ఇప్పుడు నిన్నదాకా బీఆర్ఎస్ చేసి ఇవాళ సేమ్ ప్రామిసెస్ సేమ్ ఐటమ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నది. దయచేసి ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు సార్? వాస్తవంగా మాట్లాడండి. మీరు ప్రామిస్ చేస్తారు. అవినీతి మీద బాగా మాట్లాడడం, అసెంబ్లీలో మాట్లాడినారు, పవర్ ప్లాంట్ ప్రజెంట్ చెప్తున్నారు. ఏమైంది దాని గురించి ఇప్పటిదాకా? 1,00,000 కోట్లు ఇప్పటిదాకా మీరు చెప్పింది కదా. 1,00,000 కోట్ల కుంభకోణం డిఫరెంట్ బయటకు తీసుకురండి. సిబిఐకి లెటర్ రాయండి, మీరే చేయండి, ఎంక్వైరీ చేయండి. జ్యుడిషియల్ ఎంక్వైరీ టేకప్ చేస్తామని. సో ఫార్ నో యాక్షన్ హ్యాస్ బీన్ టేకన్. రైట్. కోటేశ్వరరావు గారు ఒకటి చివరి సమయం ఉంటుంది మనకు ప్లీజ్. ఈ ఎలక్షన్ రేపు జరిగే లోక్సభ ఎన్నికలు ఏ రకంగా ఉండే అవకాశం కనబడుతుంది? ఇప్పుడు ప్రధాన అస్త్రంగా ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ తీసుకెళ్లే అవకాశం కనబడుతుంది వీళ్ళ 6 గ్యారెంటీ హామీల పైన. రేపు ఎట్లాగో ఎలక్షన్ కోడ్ వస్తుంది. దీన్ని సాకు చూపించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లి అధికార పార్టీని ఎండగట్టే అవకాశం ఉండదా? ప్రజలు దీన్ని నమ్ముతారా, నమ్మరా? డెఫినెట్ గా ఎండగడతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే జనం దాన్ని నమ్ముతారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే తగినటువంటి వ్యవధి ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయం జనంలో కూడా సహజంగా ఉంటుంది.
అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి కూడా అదే. నేను అందుకే మొదటే అడిగాను, హరీష్ రావు గారు ఆర్థిక మంత్రిగా పనిచేసి తాను దిగిపోయే నాటికి ఖజానాలో ఎంత నిల్వ ఉన్నాయో ఆయన చెప్తే 15,000 కోట్ల 14,000 కోట్ల ఎందుకు అప్పు తీసుకున్నారనేటువంటిది రేవంత్ రెడ్డి గారు చెప్తారు. అందుకని మనకేమి బాధ్యత లేదన్నట్టుగా ఎదుటి వాళ్ళ మీదనే నెపం వేస్తే జనం కూడా హర్షించరు. ఇప్పుడు ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు నెలల సంవత్సరాల తరబడి వాయిదాలు వేసి ఇప్పటికీ 3 టీఏ బకాయిలు ఉన్నాయి. ఎందుకు లేదంటే ఎవరు చెప్పలేరు, కేసీఆర్ గారు చెప్పారు. 2 సంవత్సరాలు ట్యూషన్ ఫీజులు ఇవ్వాలి సార్ కోటేశ్వరరావు గారు, 2 సంవత్సరాల ఫీజులు. అదే చెప్తున్నానండి. అందుకని అవన్నీ జనానికి తెలియకుండా లేకపోతే ఏమి ఆలోచించకుండా బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఓటు వేయలేదు. అందుకని అవన్నీ తెలిసిన తర్వాత జనం డెఫినెట్ గా బీఆర్ఎస్ వాళ్ళు సమయం ఇవ్వకపోవచ్చు, కానీ జనం సమయం ఇస్తారు. ఆ జనం ఇచ్చేటువంటి సమయాన్ని కాంగ్రెస్ పార్టీ దాన్ని సహజంగానే ఒక రాజకీయ పార్టీ కనుక దాన్ని ఉపయోగించుకుంటుంది. ఆ జనాన్ని కూడా అటువంటి సమయం కూడా ఇవ్వకుండా జనాన్ని పుష్ చేయడానికి బీఆర్ఎస్ లేదా బీజేపీ కూడా ప్రయత్నిస్తుంది. అందుకని పార్ట్ ఆఫ్ ది గేమ్ అని ముందే నేను అన్నాను. ఈ దీనిలో డెఫినెట్ గా జనం విచక్షణతోటి వ్యవహరిస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టుగా లేదా వాళ్ళు తరుముతున్నట్టుగా జనం అంతగా తరమరు. ఒకవేళ నిజంగా అదే గనక అయ్యేట్లయితే, జనంలో అంత తీవ్రత వ్యతిరేకత అవన్నీ గనక వచ్చుండేట్లయితే బీఆర్ఎస్ చేసినటువంటి వాగ్దానాలకు మరి రెండోసారి గెలిచుండేది కాదు. జనంలో అంత రియాక్షన్ లేదు. అప్పుడు పోయినసారి ఎన్నికలకి లేదు, మొన్నటి ఎన్నికలకు కూడా అంత తీవ్రమైనటువంటిది లేదు. తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండేట్లయితే 2% కదా తేడా వచ్చింది. అందుకని జనం డెఫినెట్ గా వీళ్ళు అనుకున్న మాదిరి లేదా ఇతర ఎవరన్నా ఇంకా ఆ విధంగా కొన్ని మీడియాలు కానీ ఇట్లాంటివి పుష్ చేసిన ఆ మాదిరి జనం సమయం ఇస్తారనేది నా అభిప్రాయం. అదే అంటే ఇప్పటికి ఇంకా కాంగ్రెస్ పైన పాజిటివ్ ఉంటారు. ఇంత త్వరగా వీళ్ళు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ విమర్శలు చేసినా ప్రభుత్వాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయాలంటారు మీరు? డెఫినెట్ గా 6 months వరకు ఎన్నికలు పూర్తి బడ్జెట్ పెట్టేంత వరకు జనం అవకాశం ఇస్తారని నా అభిప్రాయం. రాకేష్ గారు ఏం చెప్తారు రేపు? ఇప్పుడు మనం ఏమి చెప్తున్నామంటే, సరే కొన్ని అంశాలకు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా వేచి చూసే ధోరణిలో ఉంటారు, కాదను. కానీ అదే క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం జరగాల్సినటువంటి చాలా అంశాలు వాళ్ళ హామీలు పక్కన పెడితే రైతు బంధు విషయంలో కావచ్చు, ఇంకా చాలా మందికి రైతు బంధు పడనటువంటి పరిస్థితి. అదేవిధంగా నేనేమంటాను, సరే రుణమాఫీ మిగతా అన్ని కూడా వాళ్ళ ఎలక్షన్ హామీలు 6 గ్యారంటీలు వాళ్ళు ఎప్పుడు అమలు చేస్తారనేది కాంగ్రెస్ పార్టీగా నిర్ణయం తీసుకుంటుంది. కానీ ప్రతిపక్షంగా మేమున్న క్రమంలో మేము తప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఏదైతే కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి 2% ఓట్ బ్యాంక్ డిఫరెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని తిరిగి రాబట్టుకోవడానికి మేము చేయాల్సినటువంటి పోరాటం ప్రజాక్షేత్రంలో మేము నిరంతరం కొనసాగించాల్సింది. కాబట్టి కొనసాగించకుండా వాళ్ళు అమలు చేసేదాకా మీరు చూడండి అంటే చూసేటువంటి క్రమం ఉండదు. రాజకీయాల్లో తప్పకుండా 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లకు పోవాల్సింది. ఈ లోపల ఏదైతే ఈరోజు పాలకపక్షం ఇచ్చినట్టు మేము పాలకపక్షంగా ఉన్నప్పుడు కంపల్సరీ ప్రతిపక్షాలు మమ్మల్ని ప్రశ్నించాయి. అదేవిధంగా వాళ్ళు పాలకపక్షంగా మారినంత క్రమంలో మేము కూడా తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. ప్రశ్నిస్తున్నారు అంటున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎవరు తప్పుపట్టట్లేదు. ఎర్లీ లేట్ అనేది అది ఇచ్చినటువంటి హామీని బట్టి కాదండి. ఇప్పుడు మేమేమన్నాం, 2 లక్షల రుణమాఫీ అనే దానికి టైం తీసుకుంటా అంటే కానివ్వండి అని చెప్తున్నాం. కానీ రైతు బంధుకే తాగలేం కదా. వడ్లు ఏదైతే కొనుగోలు చేసిర్రో ఐకేపీ సెంటర్లో డబ్బులు పడాలని, ఈసారి రైతులు పరిస్థితి ఏ విధంగా మారిపోయిందంటే ప్రభుత్వానికి వడ్లు అమ్మడానికి కూడా తగ్గించేసిర్రు. 20 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వానికి అందించలేదు. రైతులు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. నేను చెప్తున్నది గ్రౌండ్ రియాలిటీ. కావాలంటే మీరు ఒకసారి డేటా తెప్పించుకోండి, ఏది సివిల్ సప్లై కార్పొరేషన్ తెప్పించుకొని చెక్ చేసుకోండి. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ప్రజలు ఇప్పుడు కోటేశ్వరరావు గారు అన్నట్టు ప్రజలు విశ్వసిస్తలేరా అనేది ప్రజల విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఎవరు ఏం చెప్పినా కానీ ప్రజలకు స్పష్టత వచ్చిందని నేను చెప్తున్నాను. ఈ రోజు ధాన్యం కొనుగోలు విషయంలోనే 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వానికి అందించలేదంటే రైతులకు ఒక స్పష్టత రావడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నా, రాబోయే కాలంలో జరగబోయేటువంటి ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్లు కావచ్చు, ఏది ఎవరు ఏంది అనేది ఒక స్పష్టత ఉంటుంది. తప్పకుండా మేము ఏదైతే కార్యక్షేత్రంలో మా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కావచ్చు,
తప్పకుండా మేము నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం. వారు అందించినటువంటి వాగ్దానాలు ప్రజలు అందే వరకు కూడా పోరాటం చేస్తూనే ఉంటాం. ఎస్ ఏం చెప్తారు చివరిగా ఫైనల్గా సమయం లేదు ప్లీజ్. ఇప్పుడు ప్రధానంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో పోయినసారి పరిస్థితి వేరు, ఈసారి పరిస్థితి వేరు. పోయినసారి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆనాడు 3 పార్టీల మధ్య ముక్కోన పోటీ జరిగింది. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరగబోతా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలు తక్కువ కాకుండా గెలవబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ మీరు చూస్తారు సింగిల్ లీడ్కే పరిమితం అవుతుంది ఖచ్చితంగా. అదే కాకుండా ఆ పార్లమెంట్ ఎలక్షన్లో కొన్ని స్థానాలు సాధించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తా ఉంది. అంటే ఇక్కడ ఓన్లీ తెలంగాణలో బీజేపీ పార్టీ ఉంటుందా? మీరు చూస్తారు, అదే కాకుండా మీరు చూస్తారు మీరు ఏమంటా ఉన్నారు 2% అంట. మీరు హైదరాబాద్ 7% మాకు ఎక్కువ ఉన్నాయి ఓట్లు, 7% నుంచి 8% మాకు పర్సెంటేజ్ విన్నమాట. హైదరాబాద్కి వస్తాక మాత్రమే ఆ కౌంట్ తగ్గింది. అదే కాకుండా ఆనాటి పరిస్థితి ఏం చేశారు, బీఆర్ఎస్ పార్టీ ఇంకా వస్తుంది అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు తప్ప ఈసారి పరిస్థితి వేరు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం బతుకుందని చెప్పి ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలనేదో ఉంటే పైసలు అకౌంట్లో ఉంటే ఇవ్వకుండా లేకుండా లేం, ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరగబోతా ఉంది. ఆ పోటీలో కాంగ్రెస్ పార్టీకి 12 స్థానాలు. ప్లీజ్ రాకేష్ గారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి కౌశిక్ గారికి అండ్ రాకేష్ గారికి అండ్ కోటేశ్వరరావు గారికి అండ్ అల్జపూర్ శ్రీనివాస్ గారికి, చర్చలో పాల్గొన్న మీ అందరూ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంద్రవేల నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని మొదలుపెట్టింది. దాంతోపాటు ఇటు కేసీఆర్కు సంబంధించి కూడా కేసీఆర్ జీవితంలో ఇక మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరు, మంత్రి కూడా కాలేరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది. మరి లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. మరి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా, లేక బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందా, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ఆ ప్రజలు ఎవరు వైపు ఉంటారనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 60 సామాన్యుడు ఆర్ప్రాణం.